హాయ్ హలో వెల్కమ్ టు పావని వరల్డ్. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి కొబ్బరి ముట్టీలు చాలా బాగుంటాయి. అలాగే సింపుల్ కూడా జస్ట్ ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇలా పచ్చి కొబ్బరి అయితే తీసుకొని అందులో ఉన్న కొబ్బరిని అయితే సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని కావాలి అంటే మిక్సీకి అయినా పట్టేసుకోవచ్చు. చిన్న చిన్నగా కొంచెం కచ్చపచ్చగా అయితే మిక్సీకి పట్టుకోవాలి. లేకపోతే ఇలా అయితే తురిమేసుకోండి సరిపోతుంది. ఎక్కువ కొబ్బరితో ఉంటే కూడా చేసుకోండి. పచ్చి కొబ్బరి అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇలా కావాలంటే ట్రై చేయండి. టేస్ట్ నిజంగా బాగుంటుంది. అలాగే హెల్తీ కూడా. ఇలా తురిమేసుకోవాలి కొబ్బరి మొత్తము. నేనైతే ఒకటే కొబ్బరి చిప్ప తీసుకున్నాను కదా సరిపోతుంది. అందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేశాను అనమాట. కావాలి అంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి పచ్చిగా ఉంటుంది కాబట్టి ముట్టిలాగా చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అందులో కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అనమాట. కారం, ఉప్పు అంతా పట్టేటట్టు కలిపేసుకోండి. మంచిగా మొత్తం ఒకేసారి కలిపేసుకోండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ అవసరమే రాదనమాట. జస్ట్ ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా బాగుంటుంది. అలాగే హెల్తీ కూడా. కొబ్బరి తినడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే చాలా మంచి హెల్తీ రెసిపీ అనమాట. సో ఇలా ఒకసారి అయితే ట్రై చూడండి. ఇట్లా ముట్టిలా కట్టుకోవడానికి వస్తుందా లేదా చూసేసుకొని, ఒకవేళ రాలేదు అంటే కొంచెం శనగపిండి యాడ్ చేయండి. ఓకే వస్తుంది అంటే శనగపిండి అయితే ఎక్కువ యాడ్ చేయకుండా ఇలాగే చేసేసుకోండి. సో నాకైతే సరిపోయింది. ఒక 2 స్పూన్స్ శనగపిండి సరిపోయిందనమాట. మొత్తం కొబ్బరినే ఉంటుందన్నమాట. ఇందులో ఇంకా ఏం యాడ్ చేయను. ఇలా ఆల్రెడీ నేను ఆయిల్ అయితే పెట్టేసుకొని కాలిందనమాట. ఆయిల్ కాలాక ఇందులో అయితే అన్నీ వేసేసుకుంటున్నా. చిన్న మంటలో అయితే వేసుకోవాలి. అస్సలు ఎక్కువ మంట పెట్టొద్దు. తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల కుక్ అవ్వదు అనమాట. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే తక్కువ నూనెలో ఫ్రై చేసుకోండి. పైన చాలా క్రంచీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఇంట్లో అయితే కొబ్బరి ఉంటే జస్ట్ 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. సడన్గా స్నాక్స్ అలా కావాలి అంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. అందులో పెద్దగా ఏం కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. కొబ్బరి ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ శనగపిండి ఉంటే కూడా సరిపోతుంది అనమాట. సూపర్ స్నాక్ అసలు పర్ఫెక్ట్ అనమాట. ఇలా మంచి కలర్ వస్తుంది, పైన మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది. సో ఇలా అన్నీ చేసేసుకొని సైడ్కి అయితే తీసేసుకోండి. కొంచెం చల్లారగా తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవి వచ్చేసి మంచి కలర్ అనమాట. పైన చాలా క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. అయితే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఇలాంటివి. అయితే ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్నెస్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. అలాగే హెల్తీ అండ్ టేస్టీ కూడా. సో వీడియో నచ్చితే అయితే మన ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని వరల్డ్.